హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ ఆఫ్ క్రాంతి. నేను మీ లక్ష్మిని. మేము రాజస్థాన్లో ఉంటున్నామన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ రాజస్థాన్లో ఇసుక తుఫాన్ వచ్చిందన్న విషయం మీరు ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేసేయండి. రాజస్థాన్లో శనివారం మే 30, 2026 భారీ ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. పట్టపగలే దట్టమైన ఇసుక మేఘాలు కమ్ముకోవడంతో మొత్తం చిమ్మ చీకటి అలుముకునిపోయింది. ఈ హఠాత్తు పరిణామంతో జైపూర్, జోధ్పూర్, చురు, బికానేర్, శ్రీ గంగానగర్ జిల్లాలలో జనజీవనం పూర్తిగా అస్తమమైపోయింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆకాశం రంగు మారి భారీ ఇసుక గోడలా విచ్చుకుపడింది. దీనిని హాలీవుడ్ సినిమాలలో తలపించే దృశ్యాలుగా స్థానికులు అభివర్ణిస్తూ ఉన్నారు. గాలిలో ఇసుక రేణువులు దట్టమైన పొరలుగా కమ్ముకున్న కారణంగా రోడ్డు కనీసం కనిపించలేదు. దీనితో వాహనాలు ఎక్కడికక్కడే బస్సులు, కార్లు అన్నీ కూడా నిలిపివేయబడ్డాయి. బలమైన గాలుల దాటిగా ప్రజలు ఇబ్బంది పడ్డారు బాగా. ప్రాణభయంతో రోడ్డుపై ఎక్కడికక్కడే ప్రయాణికులు మొత్తం ఆగిపోయి షాపుల్లోకి, భవనాల కిందకి వెళ్ళేసి ఆశ్రయం అయితే తీసుకున్నారు. ఈ ఇసుక తుఫాన్ అనేది ఇప్పుడు కాదు, ఒక 100 సంవత్సరాలకు ముందు ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది.